అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్గా బూతుల నాయుడు TV5 అనే ఒక ఛానల్ని పెట్టుకొని మిడ్ నైట్ మసాలాతో ఎదిగిన బిఆర్ నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడమే పెద్ద తప్పైతే అతని రాసలీలలో బయట పడిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా శాసనసభ్యులు కన్నికుంట వెంకటప్రసాద్ గారు మనం మాట్లాడడం జరిగింది మలయాళం సినిమాల గురించి. ఈ సందర్భంగా శాసనసభ్యుల గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు నాసిర్ మలయాళం సినిమా కానివ్వండి, తిరుపతి కిరణ్ రాయల్ మలయాళం సినిమా కానివ్వండి, ఈ బూతుల నాయుడు మలయాళం సినిమా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలు చూడలేక చచ్చిపోతా ఉన్నారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని మీ ద్వారా ఒక్కటే రిక్వెస్ట్ చేయండి, ఈ పాత మలయాళం సినిమాలను బంద్ చేసి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఏడుకొండల స్వామికి ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచమంతా ఆయన మహిమల గురించి అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పవిత్రమైన స్థలానికి చైర్మన్గా కూటమి ప్రభుత్వం బిఆర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. ఆయన రాసలీలలు ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇదన్నీ చూసిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? కూటమి నాయకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? మీరే అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ తిరుపతికి చాలా ఇదిగా చేస్తున్నారు, మా దేవాలయానికి పట్టించుకోవడం లేదు అని చెప్పేసి మా పైన చాలా బుర్ర చల్లారు మీరు. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఆ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఆ స్వామి గారికి ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు? అక్కడ భక్తులు ప్రతిరోజు కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద దర్శన స్థలం అది. అలాంటి స్థలానికి ఈరోజు మీరు ఈ విధంగా ఇలాంటి రాసలీలకు పాల్పడే వ్యక్తికి మీరు చైర్మన్గా నియమించడం చాలా సిగ్గుచేటు. దీనికి యావత్ మొత్తం జాతి, భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సమాముఖంగా తెలియజేస్తారు. ఆయనకి మీరు చైర్మన్ స్థానం నుంచి తొలగించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.